నువ్వు భూమి మీద ఉండగా దేవుడు నిన్ను గూర్చి దుఃఖపడితే న్యాయపీఠం ముందు నీవు దుఃఖపడాల్సి వస్తుంది. దట్స్ ఎ డైరెక్ట్ స్టేట్మెంట్ అండ్ వెరీ సీరియస్ స్టేట్మెంట్. నువ్వు భూమి మీద ఉండగా దేవుడు నిన్ను గూర్చి దుఃఖపడితే న్యాయపీఠం ముందు నీవు దుఃఖపడాల్సి వస్తుంది. న్యాయపీఠం ముందు నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు సిగ్గుపడితే అది నిత్యత్వం అంతా నీకు ఉంటుంది. ఆ అవమానం క్రైస్తవులమైన మనం మన బుద్ధులు మార్చుకోకపోవడం సీరియస్ అఫెన్స్, సీరియస్ క్రైమ్. రక్షణ పొందాం, అన్ని సంఘాల కంటే మనం బెటర్. మన పునాదులు చాలా శ్రేష్టమైనవి, అపోస్తలిక పునాదులు. ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకుంటాం, వేరే వాళ్ళు తీసుకోరు. రెండవ రాకడెప్పుడో మనకు తెలుసు, చాలా సంఘాలకు తెలియదు. డాక్ట్రినల్లీ వీఆర్ మోర్ పర్ఫెక్ట్ అండ్ క్లోజర్ టు పర్ఫెక్షన్ దాన్ అదర్ చర్చెస్. సిద్ధాంతపరంగా అందరికీ ఉపదేశకులం అగాపే సంఘం అంటే. కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు నీవు కిరీటం పెట్టుకోవాలంటే ఇది చాలదు, ఇది చాలదు, ఇది చాలదు, ఇది చాలదు. క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు నిన్ను మెచ్చుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నిన్ను పిలిచి నీ మీద నీతి కిరీటం, జీవ కిరీటం పెట్టాలంటే నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవడం ఒకటి చాలదు అని చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు నీకు కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించి ఇదిగో నీ రాజ్యం నువ్వు పరిపాలించుకో అని నీకు తన రాజ్యాన్ని ఇవ్వాలంటే మన సిద్ధాంతాలు సరిపోవు, సిద్ధాంతము చాలదు. లెట్ మీ టెల్ యూ ద హార్డ్ కోర్ ఫ్యాక్ట్. నువ్వు సిద్ధాంతమును బట్టి సింహాసనం ఎక్కవు, నీ హృదయ వైఖరిని బట్టి సింహాసనం ఎక్కుతావు. సిద్ధాంతాలు ఎందుకో తెలుసా? నీకు సరైన స్వభావాన్ని ఇవ్వడానికే సిద్ధాంతాలు. ఆల్ డాక్ట్రిన్స్ ఆర్ ఇంటెండెడ్ టు గివ్ యూ ఎ న్యూ నేచర్, ద నేచర్ ఆఫ్ గాడ్. మన సిద్ధాంతం ఏంటి? 7 మెట్లు, 7 పండగలు, 7 పండగలు రక్షణలు, 7 మెట్లకు సాదృశ్యములు. పస్కా పండుగ, రక్త ప్రోక్షణ. రెండవది నీటి బాప్తిస్మం, పులియన్ రొట్టెల పండుగ. మూడవది పునరుద్ధాన పండుగ, ప్రభురాత్రి భోజనం. ఇలాగ మనకు అన్ని చక్కటి పకడ్బందీగా అమర్చినటువంటి సిద్ధాంత సిస్టమ్, చట్రం ఉన్నది. సిద్ధాంత చట్రం మనకుంది. 4వది పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్మతో నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరాలు పొందుకొనుట, ఉపయోగించుకొనుట. మొదటిది పస్కా, రక్త ప్రోక్షణ. 4వది పరిశుద్ధాత్మ. 7వది ఎత్తబడి పండుగ, పర్ణశాలల పండుగ. రక్త ప్రోక్షణలోనికి వచ్చిన వారు అక్కడి నుంచి డైరెక్ట్గా ఎత్తబడే పండుగలోకి వెళ్ళరు. మధ్యలో 4వది ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ పండుగ. మొదటి మెట్టు ఎక్కి 4వ మెట్టు అవాయిడ్ చేసి 7లోకి వెళ్ళలేవు. ఖచ్చితమైన డాక్ట్రినల్ సిస్టమ్ ఉంది మనకు, అసలు మెసలటానికి వీల్లేదు. అక్కడి నుంచి నువ్వు తప్పు చేయడానికి, తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళడానికి వీలు లేకుండా ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఆఫ్ థియాలజీ అండ్ డాక్ట్రిన్. పండితులందరూ క్రీస్తు న్యాయపీఠం ముందు షాక్ తింటారు. సిద్ధాంతం అవసరమే. సిద్ధాంతాన్ని గురించి నేను మాట్లాడినంత ఎక్కువ ఏ క్రైస్తవ బోధకుడు, కాంటెంపరీ బోధకుడు ఎవడు మాట్లాడలేదు. అందరికీ తెలుసు. రంజిత్ తోఫీర్ అంటే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన అబ్సల్యూటిస్ట్. దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్.
ఇది రైట్, మిగతావన్నీ రాంగ్ అని అల్టిమేట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఇదే రైట్ అంటాడు. అబౌట్ ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు హ్యావ్ ద రైట్ డెఫినేషన్ అండ్ స్పెసిఫై ఎవ్రీథింగ్, డిఫైన్ ఎవ్రీథింగ్, అన్ని నిర్వచించాలి, కరెక్ట్గా ఉండాలి, పక్కగా అన్ని సిద్ధాంతాలు మాట్లాడతాడు. అని ఓఫీర్ గారంటే ఇష్టం లేదు చాలామందికి. సిద్ధాంతమును గురించి నేను మాట్లాడినంత ఎక్కువ ఎవరు మాట్లాడలేదు ఈ తరంలో. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పిలుపే అది, డాక్ట్రినల్ కరెక్షన్, సిద్ధాంత దిద్దుబాటు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21లో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అన్నిటికీ కుదురుబాటు కాలాలు అంటే అన్ని విషయాలలో కుదురుబాటు అవసరమైందని అర్థం. అన్ని విషయాల్లో కుదురుబాటు అవసరమైందంటే అన్ని విషయాలు చెడిపోయి ఉన్నాయి అని అర్థం. అన్ని విషయాలు చెడిపోయి ఉన్నాయంటే ముందు పునాదులు చెడిపోయినాయి అని అర్థం. గోడలు చెడిపోయినాయి, ద్వారబంధాలు చెడిపోయినాయి, కప్పు చెడిపోయింది. దేవుని సంఘము అనే మందిరంలో అన్నీ చెడిపోయి ఉన్నాయి కనుక అన్నిటికీ కుదురుబాటు కావాలి. ముందు చెడిపోయింది ఏమిటో చెప్పాడు 11వ కీర్తన 3వ వచనంలో. పునాదులు పాడైపోయినాయి, వాటిని సరిచేయమని దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు, పంపించాడు. నా వంతు నేను చేశాను. కొంతమంది ఒప్పుకోవట్లేదు, బోధకులు నేను చేసిన దిద్దుబాటుకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ముందు వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. నేనైతే మోస్ట్ ఎఫిషియెంట్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ, చాలా సామర్థ్యముతో, చాలా నమ్మకస్తుడుగా నేను సిద్ధాంత దిద్దుబాటు, పునాదులు చక్క చేసే పని నేనైతే చేశా. స్పోకన్ వర్డ్ ద్వారా గ్రంథ రూపంలో విడుదల చేశాను. దిస్ ఈస్ ద కరెక్షన్. ఎవ్రీవన్ రిపేర్ యువర్ ఫౌండేషన్స్. అందరూ మీ పునాదులు సరి చేసుకోండి అని పిలుపునిచ్చా. విన్నాడు, లేకపోతే చేస్తాడు, వాడి ఇష్టం. నా పని అయితే నేను చేశాను. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అందులో ముఖ్యంగా పునాదులు పాడైపోయినాయి కనుక పునాదులు కూడా బాగు చేయాలి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో బాగు చేయబడుచున్న పునాదులు మనకు కనపడుతున్నాయి. 11వ కీర్తన 3వ వచనంలో చెడిపోయిన పునాదులు ఉన్నాయి. ఎజ్రా 4:12లో పునాదులు మరమ్మత్తు చేయడం మనం చూస్తాం. చదవండి. యూదులు ప్రాకారములు నిలిపి పునాదులు మరమ్మత్తు చేయుచున్నారు. కీర్తన 11:3లో పునాదులు ఏమైనాయి? పాడైపోయి ఉన్నాయి. ఎజ్రా 4:12లో ఆ పునాదులను ఏం చేస్తున్నారు? మరమ్మత్తు చేస్తున్నారు. ఆ మరమ్మత్తు చేసే పరిచర్యే అగాపే సంపూర్ణ సువార్త సంఘ పరిచర్య. హిస్టారికల్లీ మనం ఒక కీలక దశలో ఉన్నాం. కొంతమంది అంటారు, ఓఫీర్ గారు ఇంత పెద్ద జ్ఞాని, ఇంత చిన్న సంఘం ఏంటి? పిచ్చి మొహం. లోకంలో సంఘం అంతా నాదే. లోకంలో ఎవరెవరు ఎక్కడ సంఘం కట్టినా వాళ్ళందరికీ బోధకుడిని నేనే. బోధకులున్నా బోధకులకు బోధకుడిని నేనే. చచ్చినట్టు ప్రతివాడు నేను చేసిన ప్రతిపాదన అంగీకరించాలి, దిద్దుబాటు ఒప్పుకోవాలి. లేకపోతే క్రీస్తు న్యాయపీఠం మీద తోలు ఊడిపోతుంది. ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్. ఒబే ద ప్రాఫిట్ గాడ్ హ్యాస్ సెంట్ to check your foundations and set them right or face the judgment. దేవుడు పంపిన దైవజనుడు ద్వారా దేవుడు చేస్తున్న దిద్దుబాటుకు ఒప్పుకో, లేకపోతే తీర్పు ఎదుర్కో. I don't care if they like it or not. This is my duty. ఎవడికి ఇష్టం లేదు, ఎవడు ఎట్లో పడతాడు, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. పునాదులు సరి చేస్తున్నా. పునాదులు అంటే క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఇంకా 6
సిద్ధాంత పునాదులు. ఇది హెబ్రీ 6వ అధ్యాయంలో రాయబడింది. 6 సిద్ధాంత పునాదులు. దేవుని మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, తర్వాత బాప్తిస్మములను గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణం, 5వది మృతుల పునరుద్ధానం, 6వది నిత్య తీర్పు. ఇందులో 3 మళ్ళీ మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మముల బోధ, రక్షణ సంబంధమైన ఉపదేశము, హస్త నిక్షేపణ, పరిశుద్ధాత్మను గూర్చిన ఉపదేశం, చివరి 2 రెండవ రాకడను గూర్చిన ఉపదేశం. ఖచ్చితంగా సిస్టమ్ ఉంది ఇక్కడ, నో కన్ఫ్యూషన్. నన్ను కన్ఫ్యూజ్ చేయడం సైతానికి కూడా సాధ్యం కాదు, 1,000,000 మంది సైతాన్లకు కూడా సాధ్యం కాదు. భయంకరమైన క్లారిటీ ఉంది ఇక్కడ. దిద్దుబాటు చేస్తున్న 3 విషయాల్లో, రక్షణ సిద్ధాంత విషయంలో దిద్దుబాటు చేస్తున్నాం, పరిశుద్ధాత్మ సిద్ధాంతం విషయంలో దిద్దుబాటు చేస్తున్నాం, రెండవ రాకడ బోధ విషయంలో దిద్దుబాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కలిస్తేనే పునాది, అనుపునాది అన్నాడు. 6 సంగతులు చెప్పి 6 సంగతులు చెప్పి అనుపునాది అని చెప్పి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మొత్తం 7. క్రీస్తు సంఘానికి సంపూర్ణమైనటువంటి పునాది 7. అన్ని డినామినేషన్స్కు మూలరాయి ఆయనే. బైబిల్ మిషన్కి ఆయనే, పెంతెకోస్తు వాళ్ళకి ఆయనే, హెబ్రోన్కు, బ్రదరన్కు, బ్యాప్టిస్టుకు, మెథడిస్టు, లూథరన్స్, అందరికీ క్రీస్తు ముఖ్యమైన మూలరాయి. అక్కడేమో భేదం లేదు. వచ్చిన భేదం అంతా మిగతా 6 రాళ్లలో ఉంది. అందుకే ఇన్ని వందల డినామినేషన్లు. ఇన్ని డినామినేషన్లు ఏక కుటుంబముగా ప్రేమలో ఏకం కావాలంటే ఈ సిద్ధాంత లొసుగులు, పొరపాట్లు దిద్దుబాటు చేయాలి. క్రీస్తే నా మూలరాయి అని ఒప్పుకొని సంఘం ఎక్కడుంది? యెహోవా సాక్షులు కూడా అదే చెబుతారు. యెహోవా సాక్షులు కూడా చెప్పేది క్రీస్తే మూలరాయి, క్రీస్తే పస్కా పశువు, క్రీస్తు రక్తం ద్వారానే పాప క్షమాపణ. యెహోవా సాక్షులు కూడా అదే చెప్తారు. మరి వాళ్ళు ఎందుకు వేరే సెక్ట్ అంటే ఇక మిగతా సిద్ధాంతాలు మార్పు. బాప్తిస్మం లేదు, పునరుద్ధానం లేదు, రెండవ రాకడ తెలియదు వాళ్ళకి. అన్ని డినామినేషన్స్కు మొదటి మూలరాయి దగ్గర ఏకీభావం, అంగీకారం, అగ్రిమెంట్, పర్ఫెక్ట్ యూనిటీ ఉంది. క్రీస్తు. ఆయన వదిలేసి ఎవడు ఏ సంఘం కట్టలేడు. కానీ బాప్తిస్మం వదిలేస్తారు, మారు మనసు వదిలేస్తారు, పరిశుద్ధాత్మ బోధ వదిలేస్తారు, రెండవ రాకడ విషయంలో తప్పు చేస్తారు. పునాదులు పాడైపోయినాయి. నీతిమంతులు ఏం చేయగలరు అంటే ఏం చేయలేరని అర్థం. ఏం చేయలేరు. పునాదులు పాడైపోయి ఉన్నంత వరకు. ఎందరో నీతిమంతులు వచ్చారు, ఎన్నో పాటలు రాశారు, ప్రసంగాలు చేశారు, గద్దింపులు, హెచ్చరికలు ఇచ్చారు. ఎన్నో పాటలు రాశారు, ప్రసంగాలు చేశారు, గద్దింపులు, హెచ్చరికలు ఇచ్చారు. సంఘం మాత్రం ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. ఇంకా నానాటికి తీసికట్టు, ఇంకా వరస్ట్గా తయారవుతుంది. నీతిమంతులు ఏం చేయలేరు. ప్రసంగాలు చేసిన మార్పు రాదు. ఎన్ని గద్దింపులు, హెచ్చరికలు, ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని పాటలు రాసినా మార్పు రాదు క్రైస్తవ సమాజంలో. నీతిమంతులు ఏం చేయగలరు అంటే ఏం చేయలేరని సవాల్ అది. ఎందుకు ఏం చేయలేరు అంటే వాళ్ళు నీతిమంతులేనండి, కానీ బాగు చేయలేరు. ఎందుకు చేయలేరంటే కింద పునాదులు పాడైపోయి ఉన్నాయి. అందుకే అక్కడ దృష్టి పెట్టాం మనం. సకల క్రైస్తవ సంఘములారా మీరు మారు మనస్సును గూర్చి తెలుసుకోండి. సకల క్రైస్తవ సంఘములారా మీరు బాప్తిస్మ విధానమును గూర్చి నేర్చుకోండి, సత్యం నేర్చుకోండి. సకల క్రైస్తవ సంఘములారా మీరు పరిశుద్ధాత్మను గూర్చిన సత్యం నేర్చుకోండి. సకల క్రైస్తవ సంఘములు రెండవ రాకడ గూర్చిన సత్యం నేర్చుకోండి అని దాని మీద విరుచుకుపడ్డాం మనం. ఎందుకంటే పునాదులు సరి చేయనంత వరకు సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు. నా పనేంటో నాకు తెలుసు. దేవుడు ఎందుకు పిలిచాడు, నాకేం అప్పగించాడు, నా సందేశం ఏంటి, భయంకరమైన క్లారిటీ ఉంది ఇక్కడ.
అందుకని అగాపే సంఘంలో సిద్ధాంతం అనేది ఎక్కువ మనం పెద్దపీట వేశాం, దానికి ముఖ్యమైన స్థానం కల్పించాం. దేవుని స్తోత్రం. నీ పాదాలు శుభ్రంగా కడుగుతున్నాను నేను, కానీ అంత మాత్రాన పోయి సింహాసనం మీద కూర్చోం. దేవుని రాజ్యంలో దేవుడు అనుగ్రహించే సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుని లాంటి హృదయం కలిగి ఉండాలి. దేవుని లాంటి హృదయం నీకు రాకపోతే నువ్వు సింహాసనం ఎక్కవు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఏదో సాధించేసాం, ఏదో నేర్చుకున్నాం, పండితులం అయిపోయిన విర్రవీకి అక్కడికి వెళ్ళి సిగ్గుపడతాం. ఆ స్థితి నా బిడ్డలకు రావద్దు. ఇది నేను మీకు ఈ విషయం చెప్పకపోతే పెద్ద ఆయన నన్ను కూడా చెవి పిండుతాడు. ఎవరా బుద్ధిహీనుడా, నీకు తెలుసు కదరా ఎందుకు చెప్పలేదు అంటాడు. వాక్యం చెప్పేటప్పుడు నేను ఆయనకు భయపడి మాట్లాడతాను. రే జాగ్రత్త అంటుంటాడు పైన కూర్చొని ఆయన. వాక్య పరిచర్య అనేది చాలా రిస్కీ అఫైర్, మీకు తెలుసా? వాక్య సేవ అనేది చాలా హై రిస్క్ ఉన్నటువంటి కార్యక్రమం. మనుషులు బాధపడతారేమో, ఉన్న కాంగ్రిగేషన్ కూడా తగ్గిపోద్దేమో, కనుక సరిగ్గా ఇయ్యరేమో అని బలహీనపడి కొంచెం ఐసింగ్ తేనె పూసాను అనుకో, అక్కడి నుంచి చెవి పిండుతాడు ఆయన. ఏరా ఏంటి సంగతి, ఏంటి లొంగిపోతున్నావు, ఏంటి రాజీ పడుతున్నావు, సత్యం సరిగా మాట్లాడు అంటాడు. అందుకని నేను చెప్తాను, నా ముందు 10 లక్షల మంది కూర్చున్నా, 1 కోటి మంది కూర్చున్నా ఇదే ప్రసంగం చేస్తాను. అందరు వెళ్ళిపోయి ఒక్కరే కూర్చున్నా ఇదే ప్రసంగం చేస్తా. సీనాయి కొండ మీద మోషేను కూర్చోబెట్టి యెహోవా దేవుడు 40 రోజులు మాట్లాడాడు. ఐ విల్ ప్రీచ్ ద సేమ్ మెసేజ్ if only 1 person was sitting before me or even 1 crore. It simply makes no difference for me. 1 करोड़ आदमी और सिर्फ एक ही आदमी